30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఇక్కడ ధర్మవరంలో ఉండది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా ఆయనపై పోటీకి దిగడానికి మీకున్న గట్స్ ఏంటి అసలు? ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చారు మీరు? అసలుకి పూర్తిగా నాన్ లోకల్. మీకు ధర్మవరంకు ఉన్న సంబంధం ఏంటి అసలు? ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు గుడ్ మార్నింగ్ ధర్మవరంతో తిరుగుతున్నారు ఆయన. కబ్జాల కోసం తప్ప ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, అసైన్ భూములు ఎక్కడ ఉన్నాయి, డీకేటీ పట్టాలు ఉన్నాయి. సత్యకుమార్ గారు ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటూ ఢిల్లీలో ఉంటారు. హైదరాబాద్ పెద్ద 5 ఎకరాలు ఉన్న ఒక ఫామ్ హౌస్లో అక్కడ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు. ధర్మవరంలో ఎప్పుడు కూర్చొని భయాన్ని పోగొడతారు మీరు? అసలుకి పూర్తి సినిమా కావాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. ఇంటర్వ్యూ కూడా కాలే, ఇంకా పేర్లు పడ్డాయి. ఇటువంటి టాటాకు చెప్పులకు భయపడడానికి నేను ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం ఎంత అంటే అందరికీ అదొక ప్రశ్నార్థకమనమాట. ధర్మవరంలో కేవలం కూటమిని నమ్ముకునే మీరు పనిచేస్తున్నారా, లేకపోతే బీజేపీ నమ్ముకొని పనిచేస్తున్నారా? ఇక్కడ సత్యకుమార్ గారు అసలు క్యాస్ట్ ఏంటి? సత్యకుమార్ యాదవా, జాదవా? ప్రత్యర్థుల నెరేటివ్స్ లోకి నేను పడే వ్యక్తిని కాదు. జగన్మోహన్ రెడ్డి హిందూనా, క్రిస్టియనా? అఫిడవిట్ లో స్పౌస్ నిల్ అని పెట్టారు. అవును, కానీ ఈరోజు ప్రచారంలో మీ వైఫ్ మీ వెంట నడుస్తుంది. అది వ్యక్తిగత విషయం. దేశవ్యాప్తంగా బీజేపీ ఏమో మతాన్ని అడ్డు పెట్టుకొని చేస్తే, ధర్మవరంలో మాత్రం సత్యకుమారు ఒక బీసీ నినాదాన్ని పెట్టుకొని కులం ట్యాగ్ లైన్ తో రాజకీయాలు చేస్తున్నారు. ధర్మం ఆధారంగానే రాజకీయాలు చేస్తాను నేను. ప్రజలు ఎటువంటి వ్యతిరేకత ఉన్నారో మీకు తెలుసు. 5 ఏళ్ల క్రితం ప్రజల మధ్యలో తిరిగి బుగ్గలు నిమిరి తల మీద చేతులు పెట్టి మాట్లాడిన వ్యక్తి ఇవాళ ప్రజలను చూడ్డానికి భయపడుతున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు. పులివెందులకు పోయినా కూడా 2000 మంది పోలీసులు తీసుకెళ్తున్నాడు. అంటే సత్యకుమార్ గారు మొత్తం కూడా రాజకీయాన్ని డబ్బుమయం చేసేశారు. మీరు మేఘాల మీద విహారయాత్రలు చేయాలని మీరు కోరుకోవచ్చు నారదుడిలాగా, కానీ అట్లాంటి అవకాశాలు లేవు. గతంలో కూడా మీరు కామెంట్ చేశారు, ఈడీ రైడ్స్ చేయించి అరెస్ట్ చేయిస్తే ఏ జైల్లో ఉన్నాడో కూడా తెలియకోకుండా చేస్తాను అని అన్నారు. ఊచలు లెక్క పెట్టిస్తానని ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈడీ ఏమన్నా సత్యకుమార్ గారి జోబులో ఉందా? ఊచలు లెక్కించకపోతే నా పేరు సత్యకుమార్ గారు.